దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆరాధనకై మనం చేరవచ్చి ఉండగా ఆరాధనకు సహాయకరంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ప్రేమైన వాళ్ళారా, ఈ ప్రభు దినాన ఆయన యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలో, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న రసపాత్రలో పాలు పంపులు పంచుకుంటూ శిలువలో ఆయన చేసిన ఆ గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనను ఆరాధించడానికే మనం చేరి వచ్చి ఉన్నాం. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి దినము అని మనం ఎరిగి ఉన్నాం. ఇది ప్రభువు దినం, ఇది ఆయనకు సంబంధించినటువంటి దినం. మరి ప్రభువు దినాన ప్రభువును ఘనపరచడం మన కర్తవ్యం. ప్రభు పిల్లలముగా అందరూ ఆయన్ను ఘనపరచలేరు, అందరూ ఆయన్ను ఆరాధించలేరు. ఆయన పిల్లలు మాత్రమే ఆయనను ఆరాధిస్తారు, ఆయన పిల్లలు మాత్రమే ఆయన ఘనపరుస్తారు. అదే తగినటువంటి ఆరాధన. ఎందుకంటే ఆయన పిల్లలు కాని వారికి ఆయనను ఆరాధించడం తెలియదు, ఆయన పిల్లలు కాని వారికి ఆయనను ఘనపరచడం తెలియదు. ఆయన పిల్లలకు మాత్రమే తెలుసు ఆయన ఎవరో, ఆయనను ఎందుకు ఆరాధించాలో, ఆయన వారి పట్ల ఏమి చేశాడో ఎరిగి ఉన్నారు కనుక వారు మాత్రమే సరైన విధంగా ఆయన్ను ఆరాధించగలరు. అట్టి ఆరాధన తన పిల్లలు చేస్తూ ఉండగా ఆ ఆరాధనను ఆగ్రానించడానికై ఆ పిల్లలు స్తుతులు చెల్లిస్తూ ఉండగా ఆ స్తుతులపైన ఆసీనుడు కావాలని ఆయన మన మధ్యలో ఉంటూ ఉన్నాడు. ఆయన మన నుంచి కోరుకుంటున్నది అది మాత్రమే. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అన్నాడు. ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మన హృదయము విరిగి నలిగిపోతూ ఉండగా ఆ విరిగి నలిగినటువంటి హృదయాలతో ఆయన్ను ఘనపరిచినప్పుడు, ఆయనను హెచ్చించినప్పుడు, ఆయన్ను పూజించినప్పుడు ఆయన అందును బట్టి సంతోషించేవాడుగా ఉన్నాడు అని మనం ఎరిగి ఉన్నాం. మనం చదువుకున్నటువంటి భాగంలో 20వ వచనంలో ఏమన్నాడంటే, విలువపెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అన్నాడు. మన యొక్క దేహములతో దేవుణ్ణి మహిమపరచవలసిన వారమై ఉన్నాం. అయితే ఈ యొక్క దేహముల గురించి పైన కొన్ని మాటలు రాయబడ్డాయి. 19వ వచనంలో ఏమన్నాడంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. ఈ దేహము మనకు ఆయన ఇచ్చిన అనుగ్రహం. 100వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారం. మన జన్మకు కారకుడు ఆయనే, మన అవయవ నిర్మాణకుడు ఆయనే. కాబట్టి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. తర్వాత మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంది. ఆ దేహంలో ఎవరున్న పరిశుద్ధాత్మునికి ఆలయం అది. ఆయన మనలో నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మందిరంలో ఉండేవాడు కాదు, కట్టబడినటువంటి మందిరంలో ఉండడానికి ఆయన ఇష్టపడడం లేదు. మన దేహాలలో నివసించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు, మన హృదయంలో నివసించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మకది నిలయం అన్నాడు. తర్వాత మీరు మీ సొత్తు కాదు అన్నాడు. మనకు సంబంధించిన వారం కాదు మనం. మరి ఎవరి సొత్తు అంటే ఆయన సొత్తు. మనం ఆ మాట మనం పేతురు పత్రికలో చూస్తాం. తర్వాత వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. తర్వాత ఇంకో మాట ఏమన్నాడు, విలువపెట్టి కొనబడినవారు అని అంటూ గనుక అన్నాడు. మీ దేహముతో దేవుని మహిమపరచాలి. మీరు ఎందుకో కారణాలు చెప్తా ఉన్నాడు. మీ దేహము దేవుని వలన అనుగ్రహించబడింది, మీ దేహంలో పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంది. ఆ తర్వాత మీరు మీ సొత్తు కాదు, మీరు విలువపెట్టి కొనబడినవారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచండి అని. ప్రియమైన వాళ్ళారా, అసలు ఒక మాట మనం ఆలోచన చేస్తే, మీలో ఉన్న పరిశుద్ధాత్మునికి
మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా అన్నాడు. అంటే మన దేహంలో పరిశుద్ధాత్ముడు నివసిస్తూ ఉన్నాడా? ఒకవేళ నివసిస్తూ ఉంటే ఆయన ఆనందించేవాడుగా ఉన్నాడా, దుఃఖపడేవాడుగా ఉన్నాడా అనేది కూడా ఆలోచన చేయాలి. మన దేహములతో మనం దేవుణ్ణి మహిమపరచాలి, ఆయన ఆరాధించాలి అంటే మన దేహాల్లో ఎప్పుడు అసలు ఆరాధించేవారు ఎవరు అంటే ఆయన నమ్మిన పిల్లలే. అందరూ ఆరాధించలేరు, ఆయన నమ్మిన వారే. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన పిల్లలుగా తీర్చబడినటువంటి వారు, బాప్తీసం ద్వారా సాక్ష్యం ఇచ్చినటువంటి వారే మరి ఆయన్ను ఆరాధించగలరు. ప్రత్యేకంగా ఆదివారం ఆరాధించే విషయంలో దానికి ఉన్న ప్రత్యేకత అదే. కాబట్టి మరి అలాంటి వారిలో నమ్మినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మునికి ఆలయంగా మన హృదయం ఉందా, మన దేహం ఉందా? ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉంటూ ఆనందిస్తూ ఉన్నాడా? ఒక మాట ఏమని ఉంటుందంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అన్నాడు. అంటే ఎప్పుడు దుఃఖపరచాడు పరిశుద్ధాత్ముడు? చేయరాని కార్యములు చేసినప్పుడు. ఒకప్పుడు సంగతి వేరే. ఒకప్పుడు మన దేహాలు మన సొత్తే, ఒకవేళ మన కొరకే ఉన్నటువంటి దేహాలే, కానీ ఆయనకు అప్పగించుకున్నాం. ఇప్పుడు మన సొత్తు కాదు ఇది. మనలో నివసించేవాడు ఆయనే, పరిశుద్ధాత్మనే మనలో నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉంటూ ఉండగా ఆయనకు వ్యతిరేకమైనటువంటి కార్యములు మనం చేస్తూ ఉంటే ఆయన దుఃఖపడేవాడుగా ఉన్నాడు. ఆ దుఃఖపరచబడుతున్నటువంటి పరిశుద్ధాత్మను కలిగి మన దేహములతో దేవుణ్ణి ఆరాధించలేము. ఆయన్ను ఆరాధించాలి అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు సంతోషించేవాడుగా ఉండాలి, మన యందు ఆనందించేవాడుగా ఉండాలి. అసలు ఈ దినాన్ని ఆరాధించడానికి మనం వచ్చే మంచిదే. ఈ వారమంతా కూడా సోమవారం నుంచి శనివారం వరకు ఆయనతో మనకున్న సంబంధం ఏంటి? ఆయన దగ్గర ఎంతసేపు మనం గడపగలిగాం? ఎంతసేపు ఆయనతో మాట్లాడగలిగి ఉన్నాం? ఏంటి మనకున్న బంధం? ఏ బంధం లేకుండా ఏమని ఆరాధించగలం? ప్రేమైన వాళ్ళారా, ఆయన్ను ఆరాధించేది పెదవులతో కాదు, ఆయన ఆరాధించేది మన హృదయంలో నుంచి మనం ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. పెదవులతో ఎంతమందినైనా ఆరాధించగలం, కానీ నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధించాలంటే అలాంటి హృదయం మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు అన్న భావన మనం కలిగినటువంటి వారమై మన జీవితాలను కాపాడుకుంటూ పరిశుద్ధమైన జీవితంగా ఉంటూ వచ్చినప్పుడే మన దేహములతో దేవుణ్ణి మహిమపరచగలం. అంతేకాదు మీరు మీ సొత్తు కాదు అంటాడు. అంటే మన సొత్తు కాదు. ఇది ఒక అధికారాన్ని సూచిస్తూ ఉంది. అంటే మనపైన మనకు అధికారం ఇప్పుడు లేదు. ఒకప్పుడు మనపైన మనకే అధికారం, మన ఇష్టానుసారంగా జీవించాం, ఎవరి మాట విన్నవాళ్ళం కాదు. ప్రభు నమ్మకపూర్వం మనదే ఇష్టం. మనం ఎట్లా నడుచుకోవాలంటే, ఇంకా చెప్పాలంటే ఇంకొక అధికారి కింద ఉన్నాం, అది అపవాది అధికారం కింద ఉండి వాడు ఎలాగ నడిపిస్తే అలాగ నడుచుకున్నటువంటి వారం. ఒకప్పుడు చెప్పాలంటే వాని సొత్తు, మనం అపవాది సొత్తు. మరి ఇప్పుడు ఆయన సొత్తు అయ్యామా అనేది మళ్ళీ మనం ప్రశ్నించుకోవాల్సిందే. ఇప్పటికీ వాని సొత్తే అయి ఉన్నామా? నిజంగా ఈయన సొత్తు అయ్యామా అనేది కూడా ఆలోచించాల్సిందే. చెప్పుకుంటూ ఉన్నామా ఆయన సొత్తు అని, మరి ఎవరు సొత్తుగా ఉన్నాం మనం? మీరు ఒకప్పుడు పాపానికి దాసులై ఉంటుంది, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించుకున్నారో దానివలన పాపము నుంచి విమోచించబడి మీరు నీతికి దాసులైతిరి అనే మాట మనం చూస్తాం. అంటే ఒకప్పుడు పాపమునకు దాసులం, లేక అపవాదికి దాసులం. అంటే వాని సొత్తుగా ఉన్నటువంటి వాళ్ళం, వాడు ఎలాగ నడిపిస్తే అలాగ నడుచుకున్న వాళ్ళం. కానీ ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకున్నామో, ఎప్పుడైతే నిజదేవుని తెలుసుకున్నామో, ఆయన దగ్గర మన పాపములను ఒప్పుకున్నామో, ఆయన మనల్ని కడిగి పవిత్రపరిచాడు, మనం ఆయన సొత్తు అయ్యాం. ఇప్పుడు ఎవరి సొత్తు మనం అంటే దేవుని సొత్తు, మన సొత్తు కాదు. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే మనం ఆయన కొరకే జీవించే వారంగా మనం ఉండాలి. ఎందుకు అంటే ఆయన అధికారం కింద మనం ఉన్నాం, ఆయన సొత్తును ఆయన సంపాదించుకున్నాడు మనం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనంలో మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము, కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము అనేది మన అనుభవంలో ఉండాలి. చదువుకోవడం కాదు, చెప్పడం కాదు, కానీ మన అనుభవంలో
బ్రతికినా ప్రభు కోసమే బ్రతుకుతా ఉన్నాను, చనిపోయినా ఆయన కోసమే నేను చనిపోతాను, నేను బ్రతికినా చచ్చినా నేను ప్రభువాన్ని అని మనం చెప్పుకోగలిగితే, అలాంటి స్థితి మనకుండి మనం ఆరాధించగలిగితే అట్టి ఆరాధన ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమైన వాళ్ళారా, ఆయన సొత్తుగా ఉండడం అంటే అదే. ఆయన ఇంక బ్రతికినా చచ్చినా ఆయన్నే అన్నట్టుగా మనం ఉండాలి. ఆయన మీదనే సంపూర్ణంగా మనం ఆధారపడినటువంటి వారమై ఉండవలసిన వారమని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు పాప బంధకాల్లో మనం లేం. పేతురు రాస్తూ ఉంటాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారి గుణాశ్చర్యములను పచ్చడము చేయ నిమిత్తము అంటూ మీరు దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అన్నాడు. ఆయన సొత్తైనటువంటి ప్రజలు మనం ఇప్పుడు సాతాను సొత్తు కాదు, మన సొత్తు కూడా కాదు మనం. మరి ఆయన సొత్తుగా ఉన్నటువంటి మనం మన దేహాలను కాపాడుకుంటూ ఉన్నామా? మన దేహాల్లో పరిశుద్ధాత్ముడు నివసించగలుగుతూ ఉన్నాడా? పరిశుద్ధాత్ముని యొక్క అధికారం కింద మనం ఉంటూ ఉన్నామా? నిజంగానే ఆయన సొత్తు అనే విధంగానే మనం జీవిస్తూ ఉన్నామా అనేది మనం పరీక్ష చేసుకోవాలి. అలాంటి పరిశుద్ధమైన జీవితంతో వచ్చి ఆయన్ను ఆరాధించాలి. ఇది ఏదో ఒక ఆచారంలాగా ఆయన ఆరాధించేది ఎంత మాత్రం కాదు. అందుకే ఇది ఇరుకైనటువంటి మార్గం. అని ఇందులో ప్రవేశించేది కొందరే, అందరూ ప్రవేశించలేరు, కొందరే ప్రవేశిస్తారు. కారణం ఇది చాలా ఇరుకైనటువంటి మార్గం, చాలా కట్టుబాట్లతో కూడుకున్నటువంటి మార్గం ఇది. అలాంటి ఒక స్థితిలో ఉండి నువ్వు ఆరాధిస్తేనే, మనం ఆరాధిస్తూ ఉన్నాం, మనకి ఇష్టమైన విధంగా మనం ఆరాధిస్తూ ఉన్నాం. చాలాసార్లు సిద్ధపాటు లేకుండానే ఆరాధిస్తూ ఉన్నాం, చాలాసార్లు ఏమి ఆలోచించకుండానే రొట్టె విరుస్తూ ఉన్నాం, ప్రభువుతో ఏ సంబంధం లేకుండానే బలలో పాల్పంపులు పంచుకుంటూ ఉన్నాం. కానీ అది యోగ్యమైనటువంటి ఆరాధన ఎంతమాత్రం కాదు. దేవుడు కోరినటువంటి పద్ధతి ఎంతమాత్రం కాదు. అది ఆయన యొక్క క్రమం ఉంది. వాక్యానుసారమైనటువంటి ఆరాధన మనం చేయాలి. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, అటువంటి ఒక అనుభవం కలిగి మనం ఆయన్ను ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నామని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారము అన్నాడు. విలువ పెట్టి కొనుక్కున్నాడు ఆయన. ఏం విలువ పెట్టి కొనుక్కున్నాడు ఆయన? ఆయన స్వరక్తం ఇచ్చి. ప్రకటన గ్రంథంలో ఆ మాట ఉంటుంది చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో, నీ స్వరక్తం ఇచ్చి ప్రతి వంశములోను, చూడండి 5వ అధ్యాయం 10వ వచనంలో కింది భాగానికి వస్తే, నీ వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి అని మనసు. ఎలాగా? స్వరక్తం ఇచ్చి, ఆయన యొక్క రక్తాన్ని ఇచ్చి, వధింపబడినటువంటి వాడే. రక్తం చిందించబడాలంటే వధించబడాలి. శరీరానికి గాయం కావాలి, గాయం కాకుండా రక్తం కాదు. వధించబడడం వేరే, కొయ్యడం వేరే. ఆయన వధించబడ్డాడు మన కోసం. శిలువలో ఆయన పొందిన వేదన, అది భయంకరమైనటువంటి వేదన. ఎంత శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని ఆయన అనుభవించాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ దెబ్బలు, ఆ అవమానాలు ఇవన్నీ నిర్లక్ష్య పెట్టి నిన్ను నన్ను ఆయన సంపాదించుకున్నాడు. ఆయన నిన్ను నన్ను సంపాదించుకోవడం అంత సులువైంది కాదు. పాప మార్గంలో ఉన్న మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి ఆయన స్వరక్తం మాత్రం ఇవ్వలేదు, ఆ రక్తంతో పాటు అవమానపరచబడ్డాడు, హేళన చేయబడ్డాడు, ఉమి వేయించుకున్నాడు. ఆయన అనేకమైన బాధలను అనుభవించాడు, మనకు విముక్తినిచ్చాడు. ఆయన మనల్ని కొనుక్కున్నాడు. ఆయన తన సొత్తుగా చేసుకోవాలంటే, ఒకప్పుడు పాత నిబంధన కాలంలో మనం చూస్తే బానిసలను కొనుక్కునేవారు, బానిసలుగా కొనుక్కునేవారు. అమ్మబడుతూ ఉంటారు, మార్కెట్లో పెట్టి అమ్ముతూ ఉంటే పోయి కొనుక్కోవడం, వెల ఇచ్చి కొనుక్కుంటారు. మనం కూడా ఒక రకంగా మార్కెట్లో అమ్మబడినటువంటి జనాంగం. మనం అపవాదికి అమ్మబడినటువంటి వారం, అపవాది క్రియలకు అమ్మబడినటువంటి వారం. మనం వాని బానిసలంగా మనం ఉండగా మనల్ని విడిపించడానికి, ఆ బానిసత్వం నుంచి మనల్ని విడిపించాలంటే వెల కట్టాలి. అది చాలా అమూల్యమైనటువంటి వెల. ఎందుకంటే ఇది మానవుని యొక్క మరి పాప విముక్తి అనేది అది చాలా శ్రేష్టమైంది. మానవునికి దేవుని దగ్గర ఉన్నటువంటి విలువ చాలా శ్రేష్టమైంది. మానవుని చేసినప్పుడు కూడా ఆయన ఏ విధంగా చేశాడో మనకు తెలుసు. మాట మాత్రం ద్వారా సెలవేయలేదు, సర్వ సృష్టిని మాటతో చేశాడు. కానీ
మానవుని దగ్గరికి వచ్చేసరికి తన చేతులారా నిర్మించుకున్నాడు. తన స్వరూపంలో ఎంత ప్రేమ కలిగి మానవుని చేసుకున్నాడో మనకు అర్థమవుతా ఉంది. మానవునికి ఉన్న ప్రత్యేకత వేరే. అలాంటి మానవుడు నశించిపోతూ ఉంటే మరి తిరిగా ఆయన విలువనిచ్చి కొనుక్కున్నాడు. పేతురు రాసి ఇంకో మాట అంటాడు, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ మన కోసం వెండి బంగారు ఇవ్వలేదు. ఆయన ఇస్తే అయిపోతుంది, కానీ దానివల్ల మనకు విముక్తి దొరకదు. మనల్ని కొనుక్కోవడానికి ఆయన రక్తమే ఇచ్చాడు. ఆయన అది ఎటువంటిది? అమూల్యమైన రక్తము చేత, నిర్దోషము నిష్కలంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితురని మీరు ఎరుగుదురు కదా అన్నాడు. నిర్దోషమైనటువంటి రక్తం, నిష్కలంకమైన రక్తం, దానికి ఏం విలువగట్టగలం? అలాంటి రక్తం ఎక్కడ వెతికినా దొరకదు. అది ఆయనది మాత్రమే. ఆయన రక్తమాంసం కలిగిన వాడు కాదు, కానీ నీ కోసం నా కోసం మహామహిమను వదిలిపెట్టాడు. ఆయన రక్తమాంసములు కలిగిన వాడుగా ఈ లోకంలో జన్మించాడు. ఆయన నీలాంటి రక్తమాంసం, నాలాంటి రక్తమాంసం కలిగిన వాడుగా ఈ లోకంలో జన్మించాడు. అంటే ఎంత దీనమైన స్థితికి ఆయన దిగి వచ్చాడు. నీ కోసం నా కోసం ఆయన చూపిన ప్రేమ లాంటిది. ప్రేమ వల్ల విలువ పెట్టి మనం కొనబడిన వారం, మనం ఎంత శ్రేష్ఠులమో మనం ఆలోచించాలి. ఎటువంటి విలువ అంటే ఆయన యొక్క స్వరక్తం, ఆయన రక్తం ఇచ్చి వధించబడి గాయపరచబడి ఆయన యొక్క శరీరంలో ఉన్న రక్తమంతా కార్చి, కడబొట్టు వరకు కార్చి నిన్ను ఆయన రక్షించుకున్నాడు, కొనుక్కున్నాడు. మనం ఆయన సొత్తు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచండి. ఇలాంటి అనుభవాలు కలిగి మన దేహాలతో ఆయన మహిమపరచాలి. వచ్చినామా, ఏదో స్తుతించినామా, రొట్టె విరిచినామా అంటే అది నీకు నాకు మాత్రమే తృప్తి కలిగిస్తుందేమో, కానీ ఆయన మాత్రం ఆనందించడు. ప్రేమైన వాళ్ళారా, భారభరితమైనటువంటి హృదయాలతో, ప్రభువా ఎంత గొప్ప ప్రేమ నా పట్ల చూపించావు, నేనే పాటి వాడిని, ఎక్కడున్నవాడిని, మురికి పెంటలో ఉన్నటువంటి వాడిని, చచ్చి కంపు కొడుతున్నటువంటి వాడిని, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితి ప్రభువా నాది, అక్కడి నుంచి లేపినావు నన్ను, పరిమళ వాసనగా చేసావు నన్ను, నీ రక్తం ఇచ్చి నన్ను శుద్ధి చేసావు ప్రభువా, నన్ను కొనుక్కున్నావు నాయన. ఎంత గొప్ప ప్రేమనిది అని ఆయన ప్రేమను తలపోసుకొని మన హృదయపూర్వకంగా ఆయన ఆరాధించగలిగితే ఆయన ఆగ్రహిస్తాడు, ఆయన సంతోషిస్తాడు. అది ఆయన నీ నుంచి నా నుంచి కోరుకుంటా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆరాధించడానికి వచ్చినటువంటి మనం ఒకప్పుడు పాపపు దాసత్వంలో ఉండగా ఆయన తానే మన కొరకై రక్తమాంసము కలిగిన వాడే ఈ లోకానికి వచ్చి ఆయన రక్తమును కాచి తన ప్రాణం ఇచ్చి పాపపు దాసత్వం నుంచి మనల్ని విడిపించుకున్నాడు, తన సొత్తుగా ఆయన చేసుకున్నాడు. ఆ సొత్తు అయినటువంటి ప్రజలంగా మనం దేహములతో ఆయన మహిమపరుస్తూ ఆయన ఘనపరుస్తూ ఆయన కోరిన విధంగా ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి దేవుడు తన కృప అనుగ్రహించును గాక.